Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff. ట్రంప్ ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఇండియా పట్ల? ఎందుకంటే రీసెంట్ సిచ్యువేషన్స్ మనం చూసుకున్నట్లయితే యాపిల్ కంపెనీ మన ఇండియాలోకి వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళ కంపెనీస్ ఓపెన్ చేయాలని చూస్తుంటే వాళ్ళని అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? అట్ ద సేమ్ టైం 25% వీళ్ళు ఎందుకు టారిఫ్ వేస్తున్నారు ఈ కంపెనీస్ పైన ఒకవేళ ఇండియాలో ఇవి పెడితే? అసలు ఎందుకు ట్రంప్ ఈ విధంగా ఇండియాకి చేస్తున్నాడు అని టోటల్ గా మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు ట్రంప్ ఈ విధంగా చేస్తున్నాడు, మన ఇండియా ఏ విధంగా రెస్పాండ్ కావాలి, దీని వెనక ఎవరున్నారని డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. టోటల్ గా నేను మీకు 6 పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా పైన ఈ విధంగా స్టాండ్ తీసుకున్నాడు, ఎందుకు మన ఇండియా కంపెనీస్ పైన, ఇండియాకి వచ్చే కంపెనీస్ పైన ఈ విధంగా చేస్తున్నాడు. దానికి ఫస్ట్ పాయింట్ వచ్చేసి రీసెంట్ సిచ్యువేషన్స్ లో మనం చూసుకున్నట్లయితే మన నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనకి అయితే వెళ్ళడం జరిగింది ఫిబ్రవరిలో. అక్కడ కొన్ని డీల్స్ జరిగాయి. అట్ ద సేమ్ టైం మంచిగా మీటింగ్స్ అనేవి జరిగాయి. వాళ్ళు ఒకరినొకరు మంచిగా రిసీవ్ చేసుకొని బాగా మాట్లాడారు. కానీ ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. అది ఏంటంటే మేము మీకు ఒక డీల్ అనేది ఇస్తున్నాము, అది ఏంటంటే F-35 విమానాలని మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఇది విన్నాక ఓకే ఓకే అన్నట్లుగానే ఉన్నారు. అదే సిచ్యువేషన్ రష్యా వైపు నుంచి మనకి ఒక అద్భుతమైన డీల్ అనేది రావడం జరిగింది. అది ఏంటంటే Su-57 విమానాలని రష్యా మనకి ఇస్తుందని సమాచారం రావడం జరిగింది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో, మన ఇండియా రష్యా మధ్యలో టాక్స్ జరుగుతున్నాయి, ఇవి మన ఇండియా కొనాలని అని ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ F-35 విమానానికి అట్ ద సేమ్ టైం Su-57 విమానానికి ఏం డిఫరెన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏం డిఫరెన్స్ లేదు. ఎందుకంటే మన దగ్గర 5th జనరేషన్ విమానాలు అనేవి లేవు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమెరికా మనకేం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయదు, మన ఇండియాలోకి వచ్చి ఏమీ తయారు చేయదు, అమెరికాలో తయారు చేసి మనకు అమ్ముతుంది. ఆ విధంగా మనకి ఎటువంటి యూజ్ ఉండదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అదే రష్యా ఏం చేస్తుంది అంటే మన ఇండియాలోకి వచ్చి మీ దగ్గరే మేము దాన్ని తయారు చేస్తాము, అట్ ద సేమ్ టైం మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాము అని ప్రకటించడం జరిగింది. ఇది ఎంత మంచి వార్తో మనం తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ మనం ఇంకా రష్యా వైపు మొగ్గ చూపే లోపల డొనాల్డ్ ట్రంప్ కి అస్సలు నచ్చలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన ఇండియా పైన. ఇది టాపిక్ నెంబర్ 1. టాపిక్ నెంబర్ 2 వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ కి ఏమవుతుంది అని మనకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ డీలింగ్ లో డొనాల్డ్ ట్రంప్ కూడా పర్సంటేజ్ ఉంటుంది. ఇది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనం కొన్ని ఓపెన్ గా మాట్లాడుకోలేం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి అక్కడే ఫస్ట్ దెబ్బ పడింది, అంటే కాలింది అనమాట లిటరల్ గా చెప్పుకున్నట్లయితే. ఎందుకంటే మనకి బెస్ట్ అనేది ఇవ్వాలి. రష్యా అనేది మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి అది మనకు ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడుతుంది. అందుకు మనం బెస్ట్ సైడే మొగ్గు చూపుతాము. ఎందుకు అంత అర్జెంట్ గా కొనాలి అంటే రష్యా మనకి చైనా ఇప్పుడిప్పుడే తోకాడిస్తుంది. అది రేపు ఏదైనా ఎక్కువ ఓవర్ చేసిందంటే మనం డెఫినెట్ గా దాంతో యుద్ధం చేయాల్సిందే. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా ఏం రాకుండా ఉంటుందా, సైలెంట్ గా ఏమన్నా ఉంటుందా? డెఫినెట్ గా అది కూడా వస్తుంది. అప్పుడు 2 ఫ్రంట్ వార్ మనం చేయాల్సి వస్తుంది. అందుకే మనం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాము. ఇది పాయింట్ నెంబర్ 1, ఎందుకు డొనాల్డ్ ట్రంప్ మన ఇండియాకి ఈ విధంగా చేస్తున్నాడు దానికి. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ లోకి డీటెయిల్ గా వెళ్తే జైశంకర్ గారు రీసెంట్ సిచ్యువేషన్స్ లో మన యూరోప్ పర్యటనకి అయితే వెళ్ళడం జరిగింది. ఇతను రిట్లగా ఏం చెప్తున్నానంటే యూరోప్ లో జర్మనీలో ఉన్నారు. జర్మనీలో ఉన్నప్పుడు అక్కడ లైవ్ మీటింగ్ అనేది జరుగుతుంది. అతను ఏమన్నాడంటే ఒక రిపోర్టర్ లేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మీరు అమెరికాని అంటే ఈ సింధూర్ ఆపరేషన్ యుద్ధం చేస్తున్నప్పుడు పాకిస్తాన్ తో మీరు ఏ విధంగా అమెరికాని చూశారు? అట్ ద సేమ్ టైం అమెరికా మీకు ఏ విధంగా సపోర్ట్ చేసింది? అమెరికా మీ పొజిషన్ ఎక్కడుంది? అంటే మీరు అమెరికాని ఏ పొజిషన్ లో పెట్టారు, ఏ విధంగా మీకు హెల్ప్ చేసిందని ఆ రిపోర్టర్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇదే విధంగా జయశంకర్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది. ఏమన్నారు అంటే మేము అమెరికా అనే దేశం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? అమెరికాలోనే ఉంటుంది. యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ లోనే ఉంటుంది కదా, ఎక్కడ ఉంటుందని ఫన్నీగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్లో ఎలా ఉంటుందో, మన ఇండియాలో ఎలా ఉంటుందో, రష్యాలో ఎలా ఉంటుందో, అమెరికా కూడా అమెరికాలోనే ఉంది. ఇది రెగ్యులర్ గా అతను ఏం సందేశం ఇస్తున్నాడంటే అమెరికా వచ్చి ఏం చేసింది లేదు, మేము ఎవరి డిసిషన్ పట్టించుకోము అన్నట్లు ఉంది. ఇది అతను స్ట్రైట్ గా ఆ విధంగానే చెప్పడం జరిగింది జయశంకర్ గారు. ఇది డొనాల్డ్ ట్రంప్ కి బాగా
బాగా ఎక్కిపోయింది. అదైతే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా మనం రెస్పాండ్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా మనం రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం తడబడితే డెఫినెట్ గా కుదరదు. ఎందుకంటే శత్రు దేశాలకి మనం వీక్ అయిపోతాము. ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే మనం స్ట్రాంగ్ గా ఉండాలి. జయశంకర్ గారు కూడా అది చెప్పడం వల్ల చాలా కరెక్ట్ అయింది. ఎందుకంటే అమెరికా ఏం పెద్ద వచ్చి రూల్ అక్కడ ఏం చేసింది లేదు, మనకేదో చెప్పడం లేదు. చెప్పినంత మాత్రం మనం వినాల్సిన అంత అవసరం లేదు. జయశంకర్ గారు కరెక్ట్ గానే బదులు ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ టాపిక్ లోకి వెళ్తే, నరేంద్ర మోడీ గారు రాజస్థాన్ లో అయితే పర్యటన జరుగుతుంది. అతను ఏమంటున్నారంటే, ఇప్పుడు పాకిస్తాన్ సింధూర్ ఆపరేషన్ ఏ విధంగా జరిగింది, మాకి ఇంతమంది చనిపోయారు, మీరు ఇలా చేశారని చెప్పడం కాదు, డైరెక్ట్ గా జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు ఇండియాకి అప్పచెప్తారు అని క్లియర్ గా అయితే నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, ఏముంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అతను ఇంకొక మాట కూడా అన్నారు, ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు అవసరం లేదు, పాకిస్తాన్ వచ్చి డైరెక్ట్ మాతో మాట్లాడాలి, డైరెక్ట్ మాకే అప్పచెప్పాలి పిఓకేని అని చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఇది కూడా అతని మైండ్ లో రన్ అవుతుంది డొనాల్డ్ ట్రంప్ కి. ఎందుకంటే అతను ఒక మధ్యవర్తి మాకేం అవసరం లేదు అన్నప్పుడు డెఫినెట్ గా డొనాల్డ్ ట్రంప్ లాంటి పర్సన్ కి డెఫినెట్ గా కాలుతుంది. ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ గారి విషయమే ఫోర్త్ పాయింట్ ఏంటంటే, నోబెల్ ప్రైజ్ పైకి ఇతను నామినేట్ కావడం జరిగింది. ఇది నామినేట్ అయినప్పటి నుంచి ఇతని బిహేవియర్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యుద్ధాలను ఆపడం కావచ్చు, శాంతిగా ఉండాలని కావచ్చు, నేనే యుద్ధాలను ఆపుతున్నానని కావచ్చు, ఈ విధంగా క్రెడిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇతను ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడంటే ఇందుకే. ఇది అక్టోబర్ లో ఎవరు డిక్లేర్ చేశారు మెడల్ ఎవరు విన్ అయ్యారని, ఇతను అప్పుడు వరకు అయితే ఈ విధంగానే బిహేవ్ చేయడం జరుగుతుంది. శాంతిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అని అయితే ఇతను ఈ విధంగానే చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చేస్తున్నాడు కూడా ఇతను ఈ విధంగానే, నేను యుద్ధాలు ఆపాను, ప్రశాంతంగా ప్రపంచాల దేశాలని పెడుతున్నాను అని చెప్పడం జరుగుతుంది. ఇతను ఏదో విధంగా ఈ ప్రైజ్ ని కొట్టేయాలని చూస్తున్నాడు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, అమెరికా నుంచి ఏం యాపిల్ కంపెనీస్ ఏం రావడం లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అమెరికాలో యాపిల్ కంపెనీ ఉందా అని కూడా కాదు, అది వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అదే టిమ్ కుక్ అంటే యాపిల్ సంస్థకు CEO అతను మన ఇండియాలోకి వచ్చి నేను పెట్టుబడులు పెడతానని, అక్కడ మా బ్రాంచెస్ ఓపెన్ చేస్తానని అయితే చెప్పడం జరిగింది. అది చెప్పినాడో లేదో ట్రంప్ సైడ్ నుంచి ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు రావడం జరిగింది. అతను ఏమంటున్నాడంటే, అతనికి కాల్ చేసి అతనికి మీట్ అయ్యి, మీరు ఇండియాలో పెట్టుబడులు పెట్టొద్దండి, యుఎస్ఏలోనో పెట్టండి, యుఎస్ఏలో ఎక్కడ ఏ దేశంలో పెట్టొద్దండి, యుఎస్లోనో పెట్టండి అని అతనైతే చెప్పడం జరుగుతుంది. ఇతను ఈ విధంగా ఎందుకు చెప్తున్నాడో మీకు అర్థం కావచ్చు. అది కాకుండా ఈ యాపిల్ CEO ఉన్నారు కదా టిమ్ కుక్, అతను ఇవన్నీ విన్నా కూడా మళ్ళీ ఒక ప్రకటన జరిగింది వాళ్ళ టీమ్ సైడ్ నుంచి, మేము ఇండియాలో $1 బిలియన్ ని పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాము అని వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కి కాలింది. ఎందుకంటే నేను చెప్పినా కూడా నువ్వు అదే విధంగా ఇండియాలోకి పోయి పెట్టుబడులు పెడతావా, నీ మీద నేను 25% టారిఫ్ విధిస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ అయోమయంలో పడిపోయారు యాపిల్ సంస్థ వాళ్ళంతా కూడా. ఇక్కడ ఎందుకు ఇతను 25% టారిఫ్ విధిస్తా అంటాడంటే, మీరు అమెరికాలోనే పెట్టాలన్నా కదా, ఎందుకు వేరే దేశంలో పెడుతున్నారు అనేది ఇతను మాట్లాడుతున్నాడు. మీకు అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా చేస్తున్నాడు అనేది. ప్రీవియస్ రీజన్స్ మీరు విన్నట్లయితే ఇప్పుడు వరకు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అనేది మీకు కన్ఫర్మ్ కావచ్చు. మనం డొనాల్డ్ ట్రంప్ కి క్రెడిట్ ఇవ్వలేదు, అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ దగ్గర లేము కాబట్టి ఇతను ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. అదే మనం క్రెడిట్ ఇచ్చి అతను చెప్పిన మాట వింటూ అతని డీల్స్ వింటూ ఉంటే అతను డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో లేరు. యాపిల్ సంస్థలు ఆల్రెడీ $1 బిలియన్ మన ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకు రావడం జరిగింది. ఏ విధంగా దెబ్బ పడుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో అంటే, ఐఫోన్ కంపెనీస్ మన ఇండియాలోకి వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళ బ్రాంచెస్ ఓపెన్ చేయడం వల్ల మన ఇండియాకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి, జాబ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చైనా ఏ విధంగా దెబ్బతింటుందని. చైనా ఫస్ట్ పొజిషన్ లో ఉంది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ దాంట్లో. ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి చైనా ఉంది, సెకండ్ వచ్చేసి వియత్నాం ఉంది, థర్డ్ వచ్చేసి మన ఇండియా అనేది ఉంది. ఇప్పుడు యాపిల్ సంస్థలు మన ఇండియాకి వచ్చి ఈ విధంగా పెట్టుబడి పెడితే మనం డెఫినెట్ గా వియత్నాం ని క్రాస్ చేస్తాము. ఈ విధంగా చైనా కూడా తడబడుతుంది. ఇండియాలో పెట్టుబడులు ఏ దేశమైనా పెడితే డెఫినెట్ గా చైనా కూడా దాని మీద కన్నేసి ఉంటుంది. చైనా కూడా ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. మనం డెఫినెట్ గా ఎదుగుతుంటే తెలిసిందే కదా, చైనా కానీ అమెరికా కానీ ఎవరు ఓడ్చుకోలేరు వెస్టర్న్ కంట్రీస్. మనకి ట్రూగా ఫ్రెండ్షిప్ ఉంది అంటే అది ఒక ఇజ్రాయెల్ రష్యా మాత్రమే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు యాపిల్ సంస్థలు ఆటోమేటిక్ గా మన ఇండియాలో పెట్టుబడులు పెట్టారు. అది ట్రంప్ అనే మాటలు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇది మీకు క్లారిటీ అనిపించింది అనుకుంటున్నాను. ఎందుకు ఐఫోన్ సంస్థలు మన ఇండియాలోకి వచ్చాయి, ఎలా వచ్చాయి, మన ఐఫోన్ సంస్థలు డెఫినెట్ గా మన ఇండియాలో అయితే
వస్తాయి. అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ ఎందుకు మన ఇండియాలో ఈ ఐఫోన్ సంస్థలు రానికుండా చేశారు, మనం ఏ విధంగా రిప్లై ఇచ్చామనేది క్లియర్ గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా మీరు తప్పకుండా చెప్పండి. నా మిస్టేక్స్ నుంచి నేను డెఫినెట్ గా బెస్ట్ ఇవ్వగలను. మనం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.